హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సూనింగ్ అయి ఉంటుంది. తనేమో తన హస్బెండ్ కోసం సూప్ తీసుకొని వెళ్తుంది. తన హస్బెండ్ పేరు వచ్చేసి లూ జియాంగ్ అయి ఉంటుంది. తనుండి కోమాలో ఉంటాడు. అది కూడా 2 years అయిపోయి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో ఎప్పుడు కూడా ఇలానే ఉండు, అందుకే నీకోసం పర్మనెంట్గా సూప్ తీసుకొని వచ్చానని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్లోనేమో పాస్ట్ లైఫ్లో నా హీరోయిన్ అలాగే లూ కూడా కలిసి చాలా ఇష్టపడి ఉంటారు. కానీ తనేమో కొమ్మలో ఉండడంతో హీరోయిన్ 2 years దాకా చూసుకున్నా కానీ హీరోయిన్ చీట్ చేసి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వ్యాన్ తోటి కలిసి తను పెళ్లి చేసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోయి ఉంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని పాస్ట్ లైఫ్ లాగా ఈసారి నేను అసలు చనిపోవాలనుకోవట్లేదు, ఆ టెరబుల్ మొత్తాన్ని కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇలానే కోమాలో ఉండాలి, ఇదిగో ఈ సూప్ తాగప్పుడు పర్మనెంట్గా ఉంటావని చెప్పి హీరోయిన్ ఆ సూప్ తాగడానికి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా వెనక నుంచి మన హీరో వచ్చేస్తాడు. తను ఒక డిసేబుల్డ్, అలాగే తన హస్బెండ్ వాళ్ళ అంకుల్ అయి ఉంటాడు. వాళ్ళ అంకుల్ ఉండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే తనకి ఏ సూప్ తినిపిస్తున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ భయపడిపోయి నేను కనుక తనకి డ్రగ్ ఇస్తున్నానని తెలిసిపోతే నన్ను ఎక్కడ ఏం చేస్తాడో ఏమో, అసలే ఈ అంకుల్కి చాలా నిక్ నేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఒక డేంజర్ అని, కోపిస్ట్ అని అన్ని నేమ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి తనతో కొంచెం జాగ్రత్త ఉండాలని చెప్పి అంకుల్ ఏం చేయట్లేదు, నేను కేవలం తనకి సూప్ తాపిస్తున్నానని చెప్తాడు. మన హీరో పేరు వచ్చేసి లూ జిహే అంటుంది. తన హీరోయిన్ వైపు చూసినసరికి సరే అయితే అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. హీరోయిన్ కూడా ఇంత ఈజీగా తప్పించుకోవాలి, లేకపోతే నా పని అయిపోతుందని చెప్పేసరికి హీరోకి ఆ మాటలు తనకనే వినిపించేస్తాయి. అప్పుడు హీరోకి అర్థమవుతుంది హీరోయిన్ మనసులో అనుకున్న మాటలన్నీ కూడా తనకి వినిపిస్తున్నాయని. అందుకే హీరో వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటామని చెప్పేసరికి హీరోయిన్ నుండి నేనా నిన్న నాకు జియాంగ్తో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదని చెప్పేసరికి అయితే ఏంటంటే అతను ఆల్రెడీ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు, కాబట్టి నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను, నన్ను పెళ్లి చేసుకోమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన మనసులో కొంపతీసి తను ఏమైనా అమ్మాయిలు పిచ్చాడో ఏంటి, అందుకే నన్ను అడుగుతున్నాడా ఏనా భయపడిపోతూ ఉంటే అవన్నీ మాటలు విన్న హీరో అదేం అవసరం లేదు, ఇదిగో ఈ 50 million చెక్ తీసుకొని 3 months దాకా నాకు వైఫ్గా ఉండు చాలా, అంతే 3 months తర్వాత నీకు కావాల్సిన మనీ నీకు ఇచ్చేస్తాను, తర్వాత నన్ను ఏమైనా సరే నీకు డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పి కేవలం 3 months కాంట్రాక్ట్ మ్యారేజ్ ఒకటే చాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆ కాంట్రాక్ట్ మొత్తం కూడా చదువుతూ ఉంటుంది. అప్పుడే హీరో చెక్ చూపించేసరికి ఖచ్చితంగా అంకుల్ మీరు చెప్పినాక నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోను, మీరు నన్ను ప్రొటెక్ట్ చేస్తారని చెప్పాక ఇంకెంత ఈజీగా పెళ్లి చేసుకుంటూ చూడండి అని చాలా హ్యాపీగా కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది ఒప్పేసుకుంటుంది. అలా ఒప్పుకోవడంతో హీరో ఒక చిన్న నవ్వు అనేది నవ్వుతాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఖచ్చితంగా నా పాస్ట్ లైఫ్లో మీరే కదా నన్ను మంచిగా చూసుకునింది, అప్పటికైనా సరే నేను రీపే చేయాలి కదని చెప్పి పాస్ట్ లైఫ్ లేక వెళ్తుంది. పాస్ట్ లైఫ్లోనేమో హీరోయిన్ అనేది చనిపోయి ఉంటే ఎవ్వరు కూడా రారు తన దగ్గరికి, కేవలం హీరో మాత్రమే వచ్చి తనకి అనేది ఫ్లవర్స్ పెట్టేసి అక్కడ నుంచి బయటకు అనేది వెళ్ళిపోయి ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో హీరోతో పాటే ఫాలో అయ్యి బయటకు అనేది వచ్చేస్తుంది. కానీ హీరో కూడా అలాగనే చూస్తుండేసరికి తను ఏదో నార్మల్గా వచ్చి ఉంటాలని పాస్ట్ లైఫ్ గురించి అంతగా పట్టించుకోదు. హీరో అటుగా వెళ్తుంటే తనతో పాటు తన్నే ఫాలో అయ్యి లూ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి అనేది వెళ్తుంది ఒక దయ్యం లాగా. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ కాంట్రాక్ట్ చూస్తూ నిన్నటి దాకా నేను అంకుల్ అని పిలిచాను, కానీ ఇప్పుడేమో హస్బెండ్ అయిపోయాడు, హస్బెండ్ అనే పిలవాలని తను షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆ హీరో వెనుక పనిచేస్తున్న అసిస్టెంట్ కమ్ బట్లర్ ఏమో తన పేరు వచ్చేసి జావా ఉంటుంది. జావా ఏమో మేడం మీరు ఇంకా రారా, ఇక్కడే ఉంటారా ఏంటని చెప్పేసరికి లేదు వస్తారని చాలా స్పీడ్గా పరిగెత్తుకొని వస్తూ ఉంటే అప్పుడు జాబ్ ఉండి బాస్ మీరు ఇప్పుడు మీ ఆస్తి పేపర్స్ పైన సైన్ చేయాలి కదని చెప్తూ ఉంటే కొంచెం వెయిట్ చేయండి, తర్వాత వాటన్నిటి గురించి కూడా ఆలోచిద్దామని చెప్పేసరికి సరే అని అంటారు. ఎందుకంటే హీరో ఎలాగో 3 months చనిపోతున్నాడు కాబట్టి తర్వాత ఆస్తి మొత్తం కూడా జింగికే కదా రావాల్సిందని జియాంకి రాసిద్దామని అనుకుని ఉంటాడు. కానీ సడన్ గా పెళ్లి కావడంతో ఆ ప్లాన్ అనేది చేంజ్ చేసేస్తాడు. అలా తను కంపెనీలో వర్క్ చేసుకుంటూ ఉంటే మరోవైపు ఏమో టైం చూసిన జాబ్ ఉండి బాస్ ఆల్రెడీ డిన్నర్ టైం కూడా అయిపోయింది రండి అని చెప్పేసరికి నాకు వర్క్ ఉందని చెప్తే అక్కడ మీ వైఫ్ వెయిట్ చేస్తుందని చెప్పేసరికి చాలా స్పీడ్గా ఇంటికి వచ్చేస్తాడు. హీరో రావడం చూసిన హీరోయిన్ ఏమో ఇదిగో నేను మీకోసం చాలా స్పెషల్గా సూప్ ప్రిపేర్ చేస్తాను, ఇదిగోండి తినండి, మీ హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పేసరికి హీరో ఉండి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు తినాలని కూడా లేదని చెప్తున్నా కానీ హీరోయిన్ చాలా బలవంతం చేస్తుంది. ఎందుకంటే మీకు స్టమక్ ప్రాబ్లం ఉందని అత్తయ్య చెప్పారు, తీసుకోండి తాగండి అని చెప్పేసరికి హీరో అలానే చూస్తూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఇంట్లో ఉన్న మేడ్స్ అంతా బయటకు వెళ్ళిపోతారు. అది చూసిన హీరో కూడా సరే అని తాగేస్తాడు. అలా నైట్ అయ్యేసరికి
పడుకునే టైంలో నా హీరోయిన్ నుండి హీరో బెడ్రూమ్కి వెళ్ళి నేను కూడా మీతో పాటే పడుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ అలానే చూస్తుండిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ మళ్ళీ తన మనసులో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇలాంటివి ఎన్ని డ్రామాస్లో చూడలేదు నేను. ఇప్పుడు తను వీల్ చైర్లో కూర్చుంటాడు, సడన్లోనేమో కింద పడిపోతే నేను వెళ్ళి తనకి హెల్ప్ చేసినట్టు అలా మేమిద్దరం కూడా క్లోజ్ అయినట్టు అని హీరోయిన్ మనసులో మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ విన్న హీరో ఒక్కసారిగా బెడ్ పైకి అనేది వచ్చి పడుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో డ్రామాస్ అన్ని కూడా అబద్ధాలని కొట్టు పెట్టేస్తుంది. అలా హీరో అలాగే హీరోయిన్ పడుకున్న వెంటనే హీరోయిన్ ఏమో నేను ఫస్ట్ టైం ఒక అబ్బాయి పక్కన పడుకోవడము, ఎప్పుడు కూడా ఇలా పడుకోలేదు, నిజంగా చాలా క్రేజీగా ఉందని మనసులో ఆలోచిస్తూ అలాగే నర్వస్గా కూడా ఉందని భయపడిపోతూ ఉంటాయి. హీరో ఉండి ఫస్ట్ నువ్వు పడుకున్నాక థాట్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి కదా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నన్నేం చేయమంటారు, అసలు నాకు నిద్రనే రావట్లేదని చెప్పేసరికి అయితే నేనేం చేయాలని చెప్తూ ఉంటా. అయితే సరే మన ఇద్దరికి కూడా అలా ఉన్నప్పుడు మన ఇద్దరం కూడా పిల్లలకి ప్లాన్ చేసుకుందామని చెప్పేసరికి హీరో మాట విని చాలా షాక్ అయిపోయి అలానే చూస్తుంటాడు. అది చూసిన హీరో నేనేం చేశాను, నన్ను అడిగింది కూడా కరెక్టే కదా అని చెప్పి పడుకుండిపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోకి మెలకు వచ్చి చూసేసరికి అక్కడ హీరోయిన్ అనేది ఉండదు. అది చూసిన హీరో ఉండి తనతో పాటు నా జాబ్ని అడిగేసరికి మేడం మార్నింగ్ మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసి బయటికి వెళ్ళారని చెప్పేసరికి హీరో తన ఫోన్ క్యాజువల్గా ఓపెన్ చేసి చూస్తాడు. అందులో నా డాడీ అని మెసేజ్ ఉండడంతో అవన్నీ కూడా హీరోయిన్ నైట్ అనే సెట్ చేస్తుంటుంది. నీకేం మెసేజ్ వచ్చినా కానీ డాడీ మిస్ అవుతున్నానని రింగ్ టోన్ వచ్చేలా పెట్టడంతో అది చూసి నా సౌండ్ విన్న జాబ్ ఏమో నవ్వుతూ ఉంటాడు. అలాగే హీరోయిన్ కూడా ఇంటికి వస్తున్నానని చెప్పేసరికి హీరో సరే అని రిప్లై కట్ చేసేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి వ్యాన్ అనేది వచ్చి ఉంటుంది. వ్యాన్తో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చి చూసావా నువ్వు ఇప్పుడు ఎలాగో జియాంగ్ని పెళ్లి చేసుకోలేకపోయావు, అలాగే డిజేబుల్డ్ అయిన ఆ పూర్ అంకుల్ని పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి అయితేనేమంటే తనే కదా లూ ఫ్యామిలీ రిచ్, అలాగే లూ ఫ్యామిలీ హెడ్ కూడా తనే కదా, ఇప్పుడు మేమిద్దరం కూడా చాలా మంచిగా ఉంటాము, అలాగే నువ్వు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మన ఇద్దరం మీట్ అయితే నన్నేం పిలిచాలో మర్చిపోవద్దు, అలానే పిలిచు ఆంటీ అని గుర్తుంది కదా అని చెప్పి తనకు ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి అనేది వచ్చేస్తుంది. అలా ఇంటికి వెళ్ళేసరికి తను ఏడుస్తూ ఉంటే హీరో ఎందుకు ఏడుస్తుందో తన వల్ల ఏమైంది అని అడిగేసరికి ఇదిగో ఈ స్టోరీ చూడు, ఈ నోవెల్లో నా హీరోయిన్ ఎన్ని ఇబ్బందులు పడిపోతుంది, అవి చదువుతూ ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుందని ఏడుస్తూ ఉండేసరికి అప్పుడే తన మనసులోనేమో కేవలం నన్ను హక్ చేసుకొని కంఫర్ట్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే ఒక్కసారిగా తన ఫోన్ స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే డైరెక్ట్గా హీరో ఒళ్ళోవై పడిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో నా కోరిక మరి ఇంత ఈజీగా తీరుతుందని అసలు అనుకోలేదని ఎంబారసింగ్గా ఉందని వెళ్ళి బెడ్ పైన కూర్చుంటుంది. అలా తనకు కొంచెం కాలు నొప్పిగా ఉండేసరికి హీరో ఉండి కొంచెం చూసుకొని రావచ్చు కదా అని అంటూ ఉంటే ఈ కాలు బాధ కాదు, నాకు నా ఫోన్ పగిలిపోతే ఎక్కడ ఇంకేం బాధ వస్తుందని టెన్షన్ పడుతుంది. తర్వాత హీరో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అనేది వెళ్తాడు. తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. చెన్తో డ్రింక్ చేస్తూ ఉండేసరికి అవును కదరా ఒక్క మాట అయినా నాకు చెప్పావా నువ్వు పెళ్లి చేసుకున్నావని, చెప్పింటే నేనే ఏదో ఒక గిఫ్ట్ అయినా తీసుకొని వచ్చేవాడిని కదా అని అంటూ ఉంటే నీకు తెలుసు కదా నేను కేవలం 3 months తర్వాత అసలు బతకనని, అందుకే సడన్గా ఇలా జరిగిపోయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదని వైన్ తాగుతూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి అనేది వస్తుంది. ఆ అమ్మాయి వచ్చి నువ్వు చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు, మా ఇద్దరం కలిసి డ్రింక్ చేసి నైట్ స్పెండ్ చేద్దామని చెప్తూ ఉంటే నాకు ఆల్రెడీ పెళ్ళయింది, మీలాంటి వాళ్ళ దగ్గరికి అసలు రానని చెప్పేసరికి ఆమె కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే హీరోయిన్ ఫోన్ చేయడంతో నేను మా ఫ్రెండ్తో ఉన్నా కొద్దిసేపులో వచ్చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఫోన్ కట్ చేస్తుంది. ఇదంతా కూడా తన బెస్ట్ ఫ్రెండ్ చెన్విని నిజంగా నువ్వు పెళ్ళయ్యాక నువ్వేనా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ వరల్డ్లో నీ పేరు తెలుసు కదా, మిస్టర్లు అంటే ఎలాంటి వాడు, కొంప తీసి నీకేమైనా దెబ్బ తగిలిందా, అందుకే నీ ఐడెంటిటీ ఏమైనా మర్చిపోయావా ఏంటి నాకు చెప్పనేసరికి నీకు పెళ్లి కాలేదు కాబట్టి ఇవన్నీ తెలీదు, నువ్వు సైలెంట్గా ఉండమని చెప్పి ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళేసరికి తనకే మా హై ఫీవర్ వచ్చి ఉంటుంది. డాక్టర్స్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాయి. హీరోయిన్కి మెలకు వచ్చి బయటకు వచ్చేసరికి జావుండి మేడం మీరు ఇప్పటికి లేచారా, బాస్కి చాలా హై ఫీవర్ ఉంది, ఎందుకంటే తను టాబ్లెట్స్ అసలు సరిగానే టయానికి వేసుకోడు, అందుకే ఇలా అయ్యింది, దగ్గరుండి ఎవరో ఒకరు టాబ్లెట్లు వేయాల్సిందని చెప్పేసరికి హీరోయిన్ మొత్తం కూడా వింటుంది. అలా విని పర్లేదు జావ్ అంకుల్ నేను వేస్తాను, నాకు ఇచ్చేయండి టాబ్లెట్స్, ఇప్పటి నుంచి నేను తన్ని కేర్గా చూసుకుంటానని చెప్పేసరికి జావ్ కూడా సరే మేడం మీరే తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే తనకి ఎప్పుడు కూడా వర్క్ తప్ప ఇంకేది కూడా పట్టించుకోరు, వాళ్ళ మదర్ ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుంచి తను ఎవరు కూడా కేర్ చేయడమే మర్చిపోయారు, అందుకే తను లోన్లీగా ఏం చేయాలో తెలియక ఎప్పుడు వర్క్ తప్ప ఇంకేం చేయరని చెప్పుంటాడు. అవన్నీ కూడా హీరోయిన్ అనేది బాధపడుతున్న హీరోకి మొత్తం కూడా ఫ్రెష్ చేపిస్తూ ఉంటుంది. అప్పుడే తనకి అనేది గుర్తొస్తుంది, నిజంగా నా హస్బెండ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా, అయినా సరే తన బాడీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి హీరో డ్రెస్ రిమూవ్ చేయబోతూ ఉంటే ఒకసారిగా హీరో అనేది దగ్గుతాడు. అలా దగ్గేసరికి తనకు మెలకువ వచ్చిందని తెలుసుకొని హీరోయిన్ మొత్తం బ్లాంకెట్ కప్పుతుంది. కానీ మళ్ళీ హీరోకి అసలు హై ఫీవర్ అసలు తగ్గక
లేకపోవడంతో హీరోయిన్ వెంటనే హీరోని తన దగ్గరికి కూర్చోబెట్టుకుంటుంది. అలాగే ఒక టాబ్లెట్స్ వేసుకొని చెప్పేసరికి హీరో ఒప్పుకోకపోతే నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి తప్పదని చెప్పి తన దగ్గరుండి మరి హీరోకి టాబ్లెట్స్ వేసిస్తుంది. అలా వేసాక ఇద్దరు కూడా కలిసి అలానే పడుకుంటారు. ఒక గంట తర్వాత హీరోకి మెలకు వచ్చడంతో హీరోయిన్ కూడా లేచి ఇదిగో ఈ సూప్ తాగు, నీ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మంచిగా చెప్పడం కంటే ఆర్డర్ వేసి మరి బలవంతంగా తాగిచ్చేస్తుంది. అది చూసిన హీరో ఇంకేం చేయాలో తెలియక అలానే ఉంటే అప్పుడే హీరో నుండి నేను చెప్పినట్టు విన్నావు కాబట్టి నీకు రివార్డ్ అని కిస్ చేసేస్తుంది. ఆ కిస్ కాస్త వాళ్ళిద్దరిది లిప్ కిస్ అలాగే ఫస్ట్ కిస్ అయిపోతుంది. హీరోయిన్ ఏమో తన మనసులో నేను ఏదో బుగ్గ పైన కిస్ చేద్దాం అనుకుంటే తనేమో డైరెక్ట్ గా లిప్స్ పైన కిస్ చేస్తాడు. కానీ చేస్తే మాత్రం ఆ లిప్స్ ఏంటి అంత సాఫ్ట్ గా ఉన్నాయని అనుకుంటుంది. అప్పుడే హీరో ఫేస్ రెడ్ గా కావడంతో మళ్ళీ ఫీవర్ వచ్చిందా, నీ ఫేస్ ఎందుకు ఇంత రెడ్ అయ్యిందని టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంటే నార్మల్ గానే వచ్చేస్తుంది. అయినా అది నార్మల్ వచ్చినా కానీ పట్టించుకోకుండా ఆ మిషన్ తప్పే అని తను అనేది షేక్ చేసి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో నాకేం కాలేదు బాగానే ఉంది, ఇప్పుడు ఎలాగో జియాన్ కూడా డిశ్చార్జ్ అయ్యాడు కదా తను చూడడానికి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ నేను కూడా రావాలా, నేను రానని చెప్తూ ఉంటే ఎందుకు రావని హీరో అనేది అడుగుతాడు. అప్పుడు హీరోయిన్ తన మనసులో నా బద్ధ శత్రువు అంటూ ఎవరైనా ఉన్నారంటే తనే అని మనసులో అనుకుంటుంది. అవి అర్థమైన హీరో అయితే సరే నువ్వు రావద్దు నేను వెళ్తానని చెప్పేసరికి ఒక్కసారిగా జాబ్ అంకుల్ చెప్పినది గుర్తొస్తుంది. హీరో అసలు టాబ్లెట్స్ వేసుకోడు, టాబ్లెట్స్ గురించి అసలు పట్టించుకోడని అది తెలుసుకొని సరే నేను కూడా నీతో పాటు వస్తాను కానీ అక్కడ ఎక్కువసేపు ఉండడానికి వేయలేదని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా ఫ్రెష్ అయ్యి అక్కడికనేది వెళ్తూ ఉండేసరికి ఒక్కసారిగా కారులోనే వాళ్ళు ముగ్గురిని చూసిన హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో జియాంగ్ వాళ్ళ మదర్ ఏమో హీరో నుండి ఆల్రెడీ పెళ్ళైన తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ జియాంగ్ వాళ్ళ మదర్ కి టీ అనే సర్వ్ చేస్తుంది. ఆ సర్వ్ చేసిన వెంటనే జియాంగ్ వాళ్ళ మదర్ తాగి అసలు ఇదేమైనా టీ అంటారా, చాలా చెత్తగా ఉంది, నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావే ఏంటి, పెళ్ళై 2 years అయినా కానీ ఇప్పటికీ పిల్లలు కూడా కాలేదని చెప్పి తను టార్చర్ చేసి ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని తను భయపడిపోతూ ఉంటే హీరో ఏమో తను కంఫర్ట్ చేయడానికి చేయి వేసి నీకు ఇక్కడికి రావడానికి భయం వేస్తుంటే చెప్పు మనం ఇప్పుడే ఇంటికి వెళ్దామని చెప్పి జాబ్ అంకుల్ మనం రిటర్న్ వెళ్దాం పదండి అని చెప్పేసరికి హీరోయిన్ అదేమొద్దు పర్లేదు నువ్వు ఉన్నావు కదా అని చెప్పేసరికి నువ్వు టెన్షన్ పడద్దు ప్రతి ఒక్కటి కూడా నేను చూసుకుంటానని చెప్తే హీరోయిన్ కూడా సరే అని అంటుంది. మరోవైపు ఏమో బయట ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఎందుకు బయటకు రాలేదని అనుకుంటూ ఉంటే అప్పుడే దిగుతారు. అప్పుడే హీరో అనేది హీరోయిన్ చేపట్టుకుని తన వైఫ్ తన పేరు వచ్చేసి సూనింగ్ అని అందరికి పరిచయం చేసేసరికి అందరు కూడా సరే అంటే నా వైఫ్కి ఇప్పుడు కొంచెం బాగాలేదు మేము జర్నీ చేసి వచ్చాం కాబట్టి ఫస్ట్ రెస్ట్ తీసుకుంటామని ముగ్గురు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన హీరో నిజంగా తెలుసా నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంత హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పేసరికి అంటే ఈరోజు మాత్రం నేను హ్యాండ్సమ్గా ఉన్నానా, రోజు కూడా అలా ఉండను అని చెప్తూ ఉంటే లేదు రోజు కూడా చాలా బాగుంటావు, ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ హ్యాండ్సమ్గా ఉన్నావు, మనకు కనుక పిల్లలు పుడితే ముగ్గురు కూడా మనల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తూ ఉండేసరికి హీరో అలానే చూస్తాడు. ఎందుకంటే హీరోయిన్కి ఆ విషయం తెలీదు, తను 3 months తర్వాత హీరో సూసైడ్ చేసుకొని చనిపోతాడని. కానీ హీరో కూడా సరే అని అంటూ ఉంటే హీరో నుండి నేను ఇదంతా కూడా చెప్పింది జోకే నువ్వు మాత్రం అస్సలు నవ్వట్లేదని చెప్తూ ఉండేసరికి హీరో ఒక్కసారిగా నవ్వేస్తాడు. అది చూసిన హీరో నువ్వు నవ్వుతూ ఉంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నావని చెప్పేసరికి అప్పుడే ఆ ఇంట్లో బట్లరేమో హీరోన్ అనేది కిందున్న జియాంగ్ వాళ్ళ మదర్ పిలుస్తుందంటే కిందికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు నీకు హెల్త్ ఎలా ఉంది, బాగుంది కదా, నువ్వేలాగా నీ ఆస్తి మొత్తాన్ని కూడా జియాంగ్ పేరు పైన రాపిస్తా అన్నావు కాబట్టి రాసి చేసి తను కూడా ఆల్రెడీ రికవర్ అయిపోయారు కదా అని చెప్పేసరికి హీరో ఉండి అప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి హెడ్ అయిన రింగ్ తన చేయికి పెట్టుకొని ఇప్పుడే ఎందుకు అంత తొందర, ఇంకా కొంచెం టైం ఉంది కదండి, ఇంకా టెన్షన్ పడద్దండి దానికి టైం ఉంది, నేను ఇంకా దానికి చైర్మన్ అని చెప్పేసరికి మాకు కూడా తెలుసు కానీ నీకు కూడా హెల్త్ బాగాలేకపోతే ఎక్కడ కదా ముందే రాపించుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసరికి హీరో నేనేమి ఇప్పుడేమో అప్లై చేయాలనుకోవట్లేదని వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ ఆ లూ ఫ్యామిలీ ఇల్లు మొత్తాన్ని కూడా తిరిగి చూస్తూ ఉంటుంది. తన పాస్ట్ లైఫ్లో ఉన్నప్పుడు అసలు ఇలా లేదని చెప్పి చూసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి జియాంగ్ అనేది వచ్చేస్తాడు. జియాంగ్ అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే తన మనసులోనేమో సేమ్ తన నా కళలో వచ్చేలాగే ఉంది అంటూ ఉంటే అప్పుడు వెనక నుంచి హీరో రావడంతో హస్బెండ్ అని చెప్పి హీరో దగ్గరికి వెళ్తూ ఉండేసరికి అంకుల్ తనని చెప్తూ ఉంటే తను మీ ఆంటీ, తను నువ్వు ఇప్పటి నుంచి ఆంటీ అనే పిలవాలి, తన పేరు వచ్చేసి సూనింగ్ అని చెప్పేసరికి జియాంగ్ ఆ మాటలు విని మళ్ళీ ఎందుకు తను నా కళలో ఎప్పుడు కూడా వస్తుంది, అది కూడా నన్ను చాలా ఇష్టపడేటట్టు అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వ్యాన్ వచ్చి ఏమైంది దేని గురించి ఎంతగా ఆలోచిస్తున్నామని చెప్తూ ఉంటే అక్కడున్న హీరోయిన్ వైపు చూసి తనేమో ఆల్రెడీ ఫ్యామిలీ హెడ్ ని పెళ్లి చేసుకుంది, అంతేకాదని ఇప్పుడు నాకు కాబోయే హస్బెండ్ ని కూడా తను ఎలా సజెస్ట్ చేస్తుందో చూడు,
తను అసలు వదిలిపెట్టదు అంత ఈజీగా అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నుండి మనం మీట్ అయి నువ్వు నన్ను ఏమని పిలవాలో చెప్పాను కదా గుర్తుందా లేదని చెప్పేసరికి గుర్తుందని ఆంటీ అని పిలిచేస్తుంది. అది చూసిన హీరోయిన్ నిజంగా చాలా గ్రేట్, బాగా పిలిచావని చెప్పి నవ్వుకుంటూ పద హస్బెండ్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వ్యాన్ నుండి జియాంగ్ వైపు తిరిగి ఏమైంది నువ్వు ఎందుకు అంతగానం ఆలోచిస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదని చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరికి కూడా మళ్ళీ ఫ్యామిలీలో నుంచి బయటకు అనేది వచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో నాకోసమే కదా నువ్వు కూడా అక్కడ ఫుడ్ తినకుండా వచ్చావు, నువ్వు ఇలా డల్గా పెడితే అసలు నచ్చదని అంటూ ఉంటే అప్పుడు అక్కడ నుంచి వచ్చిన కార్ ఏమో వాళ్ళకి యాక్సిడెంట్ అయిపోతుంది. హీరోయిన్ ఏమో అలానే ఇంకా స్పృహ లేక అలానే ఉండిపోయేసరికి హీరోయిన్కి ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ గతం గుర్తొస్తుంది. ఆ గతంలోనేమో హీరోయిన్ అనేది మళ్ళీ చనిపోయినప్పుడు ఆత్మయ్య ఉంటే అక్కడున్న హీరో ఉండి మొత్తం కూడా చాలా డిప్రెషన్ లేక వెళ్ళిపోయి ఉంటాడు. అలా హీరోయిన్ లేదని తెలుసుకొని అతి బలవంతంగా లేచి నిలబడి మొత్తం కూడా కొద్దిసేపు తిరిగి చూసేసరికి హీరో నుండి నిజంగా ఈ పర్సన్ చాలా గ్రేట్, మిరాకిల్ లేచి నిలబడాడు అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో తన దగ్గర ఉన్న ఒక నైఫ్ ని తీసుకొని తన చైన్ అనేది కట్ చేసుకుని ఉంటాడు. అది కూడా హీరోయిన్ కోసం అది గుర్తు తెచ్చుకున్న వెంటనే గట్టి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కళ్ళనే తెరిచేస్తుంది. ఆ కళ్ళ తెచ్చిన వెంటనే ఎదురుగున్న హీరోయిన్ చూసి చాలా టైట్ గా హగ్ చేసుకొని నువ్వెప్పుడు కూడా నువ్వు హగ్ చేసుకుని నాకు ప్రామిస్ చేయి, నాతో పాటు ఎప్పుడు కూడా ఉంటావని ప్రామిస్ చేయని చెప్పేసరికి హీరోయిన్ కి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అది గుర్తు రావడంతో ఇంకేం చేయాలో తెలియక హీరోయిన్ నుండి సైలెంట్ అయిపోయింది. కానీ నాకు ఒక డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ లో నువ్వే కట్ చేసుకున్నట్టు అని చెప్తూ ఉండేసరికి హీరో పిచ్చిదాన నేను ఎదురు ఎంత బాగున్నానో చూడు, అలాంటిది నాకేమవుతుందని చెప్పి తనకని ధైర్యం అయితే చెప్తాడు. కానీ తన మనసులో నేను ఆల్రెడీ తీసుకున్న డిసిషన్ గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వేం టెన్షన్ పడొద్దు, నేను అన్ని కూడా హ్యాండిల్ చేస్తానని చెప్పేసరికి నువ్వు ఎప్పుడు కూడా ఇలానే నవ్వుతూ ఉండాలని అంటూ ఉంటే హీరోయిన్ నవ్వుతుంది. అది చూసిన హీరో కూడా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఒక్కసారిగా హీరో చేయని తన దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని నువ్వు ఇలా ఉంటే చాలు నన్ను చాలా ప్రొటెక్టివ్గా అనిపిస్తుందని చెప్పి ఒక్కసారిగా హీరో చేయని అనేది కిస్ చేసేస్తుంది. అప్పుడు అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ చెన్ రావడంతో హీరోయిన్ తన పరువు మొత్తం పోయిందని సిగ్గుపడిపోతూ ఉంటే చెన్నుండి వదిన మీకేం కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా, ఇదిగో వీడున్నాడే అస్సలు వాడు తన గురించి పట్టించుకోకుండా మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పేసరికి అది వినే హీరోయిన్ తన వైపు చూస్తూ ఉంటే నీకేం కాలేదు కదా, కానీ ఇప్పుడైతే నా చేయికి నేను అస్సలు ఏంటివి కూడా చేయలేను, నా కంపెనీ వర్క్ అంతా కూడా పెండింగ్ పడిపోతుంది, కాబట్టి నువ్వు నాకు అసిస్టెంట్గా కొద్ది రోజులు రావచ్చు కదని చెప్పేసరికి హీరోయిన్ నాకేం తెలుస్తుంది అన్నా కానీ నేను నీకు ప్రతి ఒక్కటి కూడా నేర్పిస్తాను, నా దగ్గరకు రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ అనేది ప్రిపేర్ అయి తన స్కూటీలో వెళ్ళాలని చూస్తుంది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడంతో సరే ఎలాగైనా సరే తన హాస్పిటల్కి వెళ్ళనివ్వకుండా నేనే ప్రొటెక్టివ్ చేస్తూ ఉండాలి కంపెనీలో కూడా సరే అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని స్కూటీలో తనను తాను చూసుకొని వెళ్ళాలని చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. నువ్వు నాతో పాటు రావచ్చు కదని చెప్పేసరికి హీరోయిన్ అదేమొద్దు నేను ఇక్కడే ఇలాగే నేను నా స్కూటీలోనే వస్తానని చెప్తూ ఉంటే సరే అయితే జాగ్రత్తగా రమ్మని చెప్పి హీరో ముందుకు అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ కూడా నవ్వుకుంటూ ఉంటుంది. తను కూడా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే సడన్ గా ఒక కార్ అనేది హీరోయిన్ కి మధ్యలోకి వచ్చేస్తుంది. వెంటనే హీరోయిన్ బ్రేక్ వేయడంతో తను అనేది ఎలాంటి దెబ్బలు తగలకుండా బయటపడుతుంది. కోపంగా తను అనేది ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఎవడ్రా నువ్వు నన్ను డాష్ ఇవ్వాలని చూస్తున్నా, ఫస్ట్ బయటికి రా, నీ కళ్ళు కనిపిస్తున్నాయా లేదని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అందులో ఉన్న జియాంగ్ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ డోర్ ఓపెన్ చేయడంతో కాకుండా హీరోయిన్ కడుపుకు కూడా ఆ డోర్ అనేది తగులుతుంది. అప్పుడే జియాంగ్ చూసిన వెంటనే తను ఇక్కడ ఏం చేస్తున్నాడు, ప్రీవియస్ లో నా ఇంటికాడ కదా ఉండాల్సిందని చెప్పి కోపంగా నీ ఆంటీ అంటే నీకు రెస్పెక్ట్ లేదా, ఎలా బిహేవ్ చేయాలో తెలియదని తిట్టుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ కి అనేది ఫోన్ వస్తుంది. అది కూడా హీరో నుంచి నువ్వెక్కడున్నో తొందర రమ్మని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ కి గుర్తొస్తుంది ఈ రోజు హీరోకి ఒక ప్రమాదం ఉంది, అది కూడా చనిపోయే స్టేజ్ కి వెళ్తాడని. అది తెలుసుకుని నువ్వెక్కడికి వెళ్ళదు, నేను వచ్చేదాకా రూమ్ లోనే వెయిట్ చేయని చెప్తున్నా కానీ ఒక్కసారిగా హీరో మాటలు వినిపించవు. అది చూసి చాలా స్పీడ్ గా హీరో దగ్గరకు వెళ్ళేసరికి హీరో బాడీ మొత్తం కూడా రక్తమై ఉంటుంది. ఆ వైట్ షర్ట్ కాస్త రెడ్ షర్ట్ గా మారిపోయేసరికి ఏడుస్తూ చూడు ఎన్ని దెబ్బలు తగిలాయో, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, నువ్వు లేక నన్ను అసలు ఉండాలనుకోవట్లేదు, నువ్వు ఒక అబద్ధాలోడు అని గట్టిగా కొడుతూ ఉండేసరికి హీరో ఉండి నువ్వే చంపేసేటట్టున్నావు నన్ను కొట్టి కొట్టి, అసలు ఈ బ్లడ్ నాది కాదే తల్లి, ఇది నన్ను చంపడానికి వచ్చిన వాడి బ్లడ్, ఇలా నాకు తగిలే అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నాకు తెలుసు నా హస్బెండ్ చాలా స్ట్రాంగ్ అని అలాగే చాలా మంచి పని చేస్తున్నాడు అని అంటూ ఉంటే హీరో నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ జియాంగ్ కనిపించడంతో వెంటనే కొంచెం జెల్సీగా ఫీల్ అయ్యి హీరోయిన్ కి ఫోర్ హెడ్ పైన కిస్ చేసి తను హక్ చేసుకుని చూసావు
కదా మేము ఎంత క్లోజ్ గా ఉన్నాం అనేటట్టు జియాంగ్ అనేది చూపిస్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవడం తోటి ఇంకా క్లోజ్ గా వెళ్తూ ఉంటాయి. చేతులు ఎక్కడో వేస్తున్నా కొంచెం చూస్తూ వేయని చెప్పేసరికి సరే పదా అని వాళ్ళిద్దరికి కూడా ఇంటికి అనేది ఆఫీస్కి అనేది వెళ్తారు. ఆఫీస్కి వెళ్ళేసరికి హీరోయిన్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే కొంచెం పెయిన్ వచ్చినట్టు గట్టిగా అరిచేసరికి హీరోయిన్ సారీ చెప్పి నిదానంగా వేస్తుంది. సరే అయితే ఇప్పుడు ఏమైంది, కానీ ఇప్పుడు నేను అసలు ఇంకేమి కూడా పని చేయలేను, ఇప్పుడైతే నా సెక్రటరీ కాబట్టి నేను చెప్పిన ప్రతి ఒక్క పని కూడా నువ్వే చేయాలి, మొన్న తగిలిన దెబ్బకి ఇప్పటికి కూడా అలానే ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరో ఏమో ఫైనాన్షియల్ గురించి చెప్తూ ఉండేసరికి హీరోయిన్ నాకు అవన్నీ కూడా చాలా బోర్గా వస్తున్నాయి, నాకు వీటిపైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్తూ ఉంటే హీరో ఉండి నేను చెప్పింది మొత్తం కూడా నేర్చుకొని ఫ్యూచర్ లో పనికొస్తుందని చెప్తున్నా, కానీ హీరోయిన్ వినకపోతే అయితే సరే నువ్వు నేర్చుకోకపోయావు అనుకో నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, నేనే అన్ని చేసుకుంటా, అప్పుడు నా చేతిలో నుంచి నీకు బ్లీడింగ్ వస్తే హ్యాపీ అని చెప్తూ ఉంటే అదే మొదలే కానీ నేను ఇవి చేస్తే నాకు రివార్డు కావాలని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. అలా హీరోయిన్ మా ఫైనాన్షియల్ గురించి అన్ని కూడా చాలా బాగా చేసేస్తుంది. అలా చేసిన తర్వాత హీరోయిన్ ఉండి ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా, నేను బాగానే చేస్తానని చెప్తూ ఉంటే పర్లేదు ఒక 5% కరెక్ట్ చేసావని చెప్పేసరికి నిన్ను అసలు నేను చెప్పినది ఏది కూడా చెయ్యవు కదా, నీకు నచ్చినట్టే ఆలోచిస్తూ ఉంటావని చెప్తే అదేం కాదులే కానీ బాగానే చేసావని చెప్తాడు. కానీ తన మనసులోనేమో సునామీనే వస్తుంటుంది హీరోకి, ఎందుకంటే 3 months తర్వాత చనిపోతానన్న విషయం అసలు చెప్పలేదని. అప్పుడే జాబ్ వచ్చేసి ఒక ఫైల్ ఇద్దామని చూస్తూ ఉంటే వాళ్ళు చాలా క్లోజ్ గా ఉండడంతో డిస్టర్బ్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ డల్ అయితే హీరో ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. అలా నైట్ అయ్యేసరికి ఇంటికి వెళ్తే హీరోయిన్ నుండి నా రివార్డ్ ఏంటో తెలుసు కదని చెప్పి ఈ రోజు అసలు నన్ను ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయడానికి వీల్లేదని చాలా స్పీడ్గా ఒక ఆయిల్ డబ్బా తీసుకొని వెళ్తుంది. ఏంటని చూస్తూ ఉంటే హీరో కాళ్ళకు అనేది మసాజ్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ తనకి పాస్ట్ లైఫ్లో చూసింది కాబట్టి మసాజ్ చేస్తే ఖచ్చితంగా తనకి కాళ్ళు మళ్ళీ వస్తాయని చెప్పి చాలాసేపే మసాజ్ చేస్తూ ఉంటుంది. కానీ హీరోకి ఆ పెయిన్ వస్తున్నా కానీ హీరోయిన్ అడగడంతో అదేం లేదు నన్ను బాగానే ఉన్నానని చెప్పి తన పెయిన్ అనేది కవర్ చేసేస్తాడు. అలా వాళ్ళిద్దరికి కూడా అలానే కొద్దిసేపు తర్వాత అంతా కూడా హీరోయిన్ మసాజ్ చేసి తర్వాత హీరో దగ్గర పడుకుంటుంది. కానీ తన మనసులోనేమో తను చూస్తూ ఉంటే నాకు కిస్ చేయాలని ఉంది, చాలా క్యూట్ గా ఉన్నాడని చెప్తూ ఉండేసరికి ఆ విన్న హీరో ఉండి నీ కిస్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా కిస్ చేయి, నా పర్మిషన్ అవసరం లేదని చెప్పి తనే ఫస్ట్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ నాన్నది బర్త్డే ఉండడంతో హోల్డ్ హౌస్కి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి హీరోయిన్ ఇక్కడ ఏం జరుగుతుందని అంటూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందా, ఈరోజు మా నాన్నది బర్త్డే, అందుకే చాలా మంది రిచ్ పర్సన్స్ అంతా కూడా వచ్చారు మా డాడీ బర్త్డే కోసం అని చెప్తూ ఉండేసరికి సరే అని హీరోయిన్ అనేది వాళ్ళ డాడీ దగ్గరికి అనేది తీసుకొని వెళ్తుంది. వాళ్ళ నాన్న హీరోయిన్ చూసి అసలు పట్టించుకోడు, ఒక లుక్ వేస్తాడు. పక్కన అమ్మాయి వైపు చూసి తను నాకు పరిచయం చేయమని చెప్తూ ఉంటే హీరోయిన్ నువ్వు సైలెంట్గా ఉండి నేను పరిచయం చేసుకుంటానని, అంకుల్ నా పేరు వచ్చేసి సూనింగ్ అని, నేను నీ కొడుకు వైఫ్ అని చెప్పి తన సైడ్కి వెళ్తుంది. అప్పుడే అక్కడికి మళ్ళీ జియాంగ్ అలాగే వ్యాన్ కూడా ఇద్దరు కలిసి వచ్చేస్తారు. అలా వాళ్ళిద్దరు కలిసి రావడంతో జియాంగ్ ఫేస్ ఏమో చాలా రెడ్గా కళ్ళు కూడా ఉబ్బిపోవడంతో హీరోయిన్ నుండి కావాలనే ఏమైంది నీకు ఎందుకు ఇలా ఉన్నావు, ఆంటీకి చెప్పి ఏ ప్రాబ్లం ఉన్నాను అంటూ ఉండేసరికి ఏం లేదు హెల్త్ ఒకటి కొంచెం బాగాలేదని చెప్తుంది. అది విన్న వ్యాంగ్ ఏమో కోపం వచ్చేసి వెంటనే హీరోయిన్ పైన వైన్ చల్లుతుంది. హీరో నేను కూడా వస్తా పద నీతో పాటు అని చెప్పేసరికి అదే మొద్దు నేను వెళ్ళి క్లీన్ చేసుకుంటాను, ఇదంతా కూడా తను కావాలనే ప్లాన్ చేసిందని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన వ్యాన్ ఏమో నువ్వు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తానని ఒక కన్నింగ్ స్మైల్ అది నవ్వుతుంది. తర్వాత హీరోయిన్ ఏమో క్లీన్ చేసుకొని బయటకు వచ్చేసరికి అక్కడ వ్యాన్ తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వాళ్ళ అంకుల్ని సెడ్యూస్ చేసింది సరిపోలేదని నా హస్బెండ్ని కూడా సెడ్యూస్ చేస్తామని చెప్పి అప్పుడు అక్కడ జియాంగ్ రావడం చూసి కావాలని తన కింద పడిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో మళ్ళీ ఇలాంటి ట్రిక్కే ప్లే చేసిందిరా బాబు అనుకుంటా ఒక నవ్వే వ్యాన్ అనేది లేచి ఇందులోన ఆంటీ తప్పేమీ లేదని అంటూ ఉన్నా కానీ జియాంగ్ ఏమో ఇదంతా హీరోయిన్ తప్పని తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ నుండి కావాలని ఎంతలా యాక్టింగ్ చేస్తుందో చూడు, తను అస్సలు వదలడానికి వీల్లేదని చెప్తూ ఉండేసరికి నిజంగా నేను కదా యాక్టింగ్ చేసింది తను, అయితే సరే నేను తను ఎలా కింద పడేసారో నీకు చూపించాలి కదని చెప్తూ ఉంటే జియాంగ్ ఉండి కొంచెం చూసి మాట్లాడని గట్టిగా అరుతున్నా కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. అలా నీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ని బుల్లి చేస్తావని జియాంగ్ మాట్లాడుతూ ఉంటే నేనెవరో నీకు గుర్తుందా, నేను మీ అంకుల్ వాళ్ళ ఆంటీ నేను
చెప్పి ఒక కిక్ అనేది వ్యాన్ కిందికి నెట్టేస్తుంది. ఇలానే నన్ను తన్ని కిందికి నెట్టేసింది, ఇప్పటికైనా గుర్తుంది కదా, నువ్వు నన్ను ఏం చేస్తావో నేను కూడా చూస్తానని హీరోయిన్ అనేది గట్టిగా చెప్పేసరికి జియాంగ్ ఏమో హీరోని కొట్టడానికి వెళ్తూ ఉంటే కరెక్ట్ టయానికి హీరో వస్తాడు. హీరో వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ ను టచ్ చేస్తావని చెప్తూ ఉంటే ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది హీరోయిన్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో సేమ్ ఇలానే వ్యాన్ అనేది హీరోయిన్ చేతిని అనేది చాలా హర్ట్ చేసి ఉంటుంది. అది గుర్తు తెచ్చుకొని రివెంజ్ అని అక్కడ నుంచి తన హస్బెండ్ తీసుకొని లోపలికి అనేది వస్తుంది. అలా కోపం అంతా కూడా ఎలా చూపించాలో తెలియక అక్కడున్న వైన్ అనేది తాగుతుంది. అది చూసిన హీరో ఏమో నీకెందుకు అవన్నీ అని అంటూ ఉన్నా కానీ లేదు నువ్వు నేను తన్నినందుకు చాలా తప్పుగా అనుకుంటున్నావు కదా అని చెప్తూ ఉంటే తన గురించి నేనెందుకు ఆలోచిస్తాను, నీ చేయి చూడు ఎంత రెడ్గా అయిందని చెప్పి ఒక సర్వెంట్ ని పిలిచి ఐస్ ప్యాక్ అనేది తెప్పిస్తాడు. అలా హీరోని దగ్గరుండి మరి తన కేర్ చూడడంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాస్ట్ లైఫ్ లో కంటే ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉందని అనుకుంటూ ఉంటే నన్ను కావాలనే వ్యాన్ ఇలా ఇరికిచ్చింది, తన కింద పడి నా పైన బ్లేమ్ లేపిందని చెప్పేసరికి నాకు తెలుసు ఇప్పుడు నువ్వు చేసింది కూడా కరెక్టే, నా వైఫ్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి తను మాట్లాడుతూ తనకి చాలా క్లోజ్ గా వెళ్తూ నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నానని కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ టెన్షన్ పడిపోతూ ఏం చేయాలో తెలియక అక్కడున్న వైన్ అనేది ఒక వాటర్ లాగా మొత్తం ఒకే సిప్ లోనే తాగేస్తుంది. అది చూసి హీరో కొంచెం తాగన్నా కానీ అస్సలు తాగదు. ఆ ఒక గ్లాస్ కి హీరోయిన్ ఫుల్ గా తాగి కింద పడిపోతుంది. అది చూసి హీరో ఉండి అస్సలు ఒక గ్లాస్ కూడా తాగలేకున్నప్పుడు ఎందుకు ఇంత బలంతనని చెప్పి తనని తనకి తాను అనుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో తాగిన మత్తులోనే హీరో దగ్గరికి వెళ్ళి నాకు కిస్ చేయి అని అడుగుతూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి అయితే సరే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, అప్పుడే నేను నీకు కిస్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవునని చెప్తూ ఉంటే వెంటనే హీరో అనేది తన దగ్గరికి లాక్కొని లిప్ కిస్ చేసేస్తాడు. ఆ కిస్ తోటి హీరోయిన్ అలానే పడుకుండిపోతూ ఉంటే హీరో ఉండి నేను చెప్పేది నువ్వు మాత్రం నాతో పాటే ఉండాలి ఎప్పటికీ కూడా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే నువ్వు చెప్పినట్టే చేస్తానని తన ఒళ్ళోనే పడుకుండిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఏమో ఒక గ్రీనరీ ప్లేస్ అనేది వెళ్తుంది. ఇక్కడ చాలా బాగుందని చెప్పి చాలా ఫొటోస్ దిగేస్తారు. అలాగే మన ఇద్దరం కూడా ఇప్పటి నుంచి చాలా లైఫ్ ని ఎంజాయ్ చేద్దాము, అలాగే చాలా ఎక్కువసేపు బతికేద్దామని చెప్తూ ఉంటే హీరో అనేది నాతో పాటు కూడా నువ్వు కూడా అలానే ఉంటావు కదా అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో అనేది తన వైపు అలానే చూసేస్తాడు. మరోవైపు ఏమో వ్యాన్ ఏమో జియాంగ్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి అత్తయ్య తనకు మొత్తం కూడా తెలిస్తే నా పైన చాలా కోపంగా ఉంటాడేమో, ఇప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నాడని చెప్తూ ఉండేసరికి జియాంగ్ వాళ్ళ మదర్ ఉండి తనకెందుకు తెలుస్తుంది, హీరోయిన్ ఆల్రెడీ పెళ్లి చేసుకునింది కదా 2 years దాకా తనే జియాంగ్ కి సేవ చేసిందని అసలు తనకు తెలుసుకోలేడని చెప్తూ ఉండేసరికి జియాంగ్ అనేది అర్థమవుతుంది. అప్పుడే తనకి కొంచెం గుర్తొస్తుంది హాస్పిటల్లో ఉన్నప్పుడు జియాంగ్ అనేది అర్థమైపోతుంది. అలాగే హీరోయిన్ నన్ను సేవ్ చేసిందని అర్థం చేసుకుని అలాగే తను చాలా కేరింగ్ గా చూసుకుని తెలుసుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళా జియాంగ్ వాళ్ళ మదర్ మాట్లాడితే ఎలాగైనా సరే అసలు తను లూ ఫ్యామిలీకి కరెక్టే కాదని చెప్పుకుంటాడు. మరోవైపు ఏమో జియాంగ్ అనేది మొత్తం కూడా గుర్తొస్తుంది, నాకు వచ్చేది డ్రీమ్ కాదు ఇదంతా కూడా నా పాస్ట్ లైఫ్ అని తెలుసుకొని తన హీరోయిన్ దగ్గరికి అనేది బయలుదేరుతాడు. మరోవైపు ఏమో హీరోయిన్ అసలు తనకి హీరో రిప్లై ఇవ్వట్లేదని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఆ ఇంట్లో పనిచేస్తున్న సర్వెంట్ వచ్చి మీకోసం బాస్ వచ్చారు, తన కింద వెయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు అని చెప్తూ ఉంటే సరేలేని హీరోయిన్ కూడా తనతో పాటే ఫాలో అవుతూ అక్కడ నుంచి అనేది వెళ్తూ ఉంటుంది. కానీ తన మెసేజ్ కి ఎలాంటి రిప్లై ఇవ్వకపోవడంతో కోపంగా అడుగేద్దామని బయటకు వెళ్తూ ఉంటే ఒక్కసారిగా సర్వెంట్ ఏమో హీరోయిన్ కి అనేది స్ప్రే తప్పి కింద పడేలా ఒక క్లోరోఫామ్ ఇచ్చేస్తాడు. అలా తన కొద్దిసేపుకి మెలకు వచ్చి చూసేసరికి ఒక ప్లేస్ లో ఉంటాడు. ఆ ప్లేస్ మొత్తం కూడా చాలా మంచిగా డెకరేషన్ చేస్తుంటారు. అదేదో ఒకరికి ప్రపోజ్ చేసేలాగా కనిపించేసరికి ఇదంతా హీరో ప్లాన్ ఏమనుకొని హీరోని గట్టిగా పిలుస్తున్నా కానీ అసలు తను కనిపించాడు. అలా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసినా కానీ డోర్ అసలు ఓపెన్ కాకపోవడంతో తనకి భయం వేస్తుంది. అలా భయం వేస్తే అక్కడే ఉన్న ఒక వెడ్డింగ్ రింగ్ ని అలాగే అక్కడే ఉన్న ఒక నోట్ ని కూడా చూస్తూ ఉండేసరికి తనకి నిజంగానే హీరోనేమో తను నా పైన ప్రాంక్ చేస్తుందేమని భయపడిపోతూ ఉంటే వెనక నుంచి ఒక్కసారిగా జియాంగ్ గట్టిగా హక్ చేసుకొని ఇప్పటికి నేను నిన్ను కనుక్కున్నాను, ఎన్ని రోజులైందో తెలుసా అని అంటూ ఉంటే హీరోని ఒక్కసారిగా తను నెట్టేస్తుంది. నేను ఎవరో నీకు తెలీదా, నేను మీ అంకుల్ వాళ్ళ వైఫ్ అని చెప్పి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటని అంటూ ఉంటే నాకు తెలుసు నా పాస్ట్ లైఫ్ లో నువ్వే కదా నా వైఫ్, కానీ నేను పాస్ట్ లైఫ్ లో నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను, నిజంగా నన్ను వ్యాన్ కేర్ చేసింది అనుకున్నాను, తన 2 years పాటు నాతోటి ఉందనుకొని నేను తను పెళ్లి చేసుకునేంత తప్ప అంతకు మించి ఇంకేం లేదు, కానీ
మా అంకుల్ ఒక డిజేబుల్డ్ పర్సన్, అసలు నేను చూసుకోలేడు. అలాగే తను 3 మంత్స్ కంటే అసలు ఉండలేడు. తర్వాత తన ఆస్తి మొత్తం కూడా నాకే రాసిచ్చేస్తాడు. అలా నేను లూ ఫ్యామిలీకి హెడ్ అవుతాను. అప్పుడు నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను కదా, నా ప్రేమని యాక్సెప్ట్ చేయని చెప్తూ ఉంటాయి. హీరో నుండి సరే కానీ నాకైతే వాటర్ చాలా దప్పుకైతే నేను వెళ్ళి వాటర్ తీసుకురమ్మని చెప్పేసరికి సరే ఇక్కడ వెయిట్ చేయి, నేను నీకోసం ఖచ్చితంగా తీసుకొస్తాను, తర్వాత మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి సరే అని అక్కడ నుంచి జియాంగ్ అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో హీరోయిన్ కరెక్ట్ ఇదే అని అక్కడ ఫ్లవర్ వాస్ ని పలగొట్టి ఒక గాస్ తీసుకొని డైరెక్ట్ గా జియాంగ్ అనేది బెదిరిస్తుంది. కానీ జియాంగ్ ఏమో అసలు భయపడకుండా నువ్వు జోక్ చేసింది చాలు, కానీ వీళ్ళ బెదిరిస్తే అసలు నేను భయపడిపోనని అంటూ ఉంటే ఖచ్చితంగా ఇది మీ అంకుల్కి తెలిసిందనుకో వచ్చేస్తాడు, అప్పుడు నిన్ను చంపేస్తాడని అంటున్నా. కానీ జియాంగ్ ఒక నవ్వు నవ్వుతాడు. ఆల్రెడీ మా అంకుల్ కోసం కూడా ఒక ప్లాన్ వేశాను, తను కూడా కొద్దిసేపు ఉంటే చనిపోతాడని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో దగ్గర హీరోయిన్ కి ప్రపోజ్ చేయాలని చాలా సేపు వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తను రాకపోవడంతో తన అసిస్టెంట్ అనేది పంపించేస్తాడు. సేమ్ హీరోయిన్ కిడ్నాప్ చేసిన సర్వెంట్ మేడం మీకోసం ఒక గిఫ్ట్ పంపించాడని చెప్పి అక్కడున్న ఒక నైఫ్ ని తీసుకొని హీరోయిన్ అనేది కత్తితో పొడవాలని చూస్తాడు. కానీ హీరో చాలా షార్ప్ గా రియాక్ట్ అయ్యి తను అనేది గట్టిగా పట్టేసుకుంటాడు. అలా పట్టేసుకొని తన కిందికి నెట్టేసి తన గార్డ్స్ తోటి తను అక్కడ నుంచి పంపించేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కి కొద్దిగా తన కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది చూసిన జియాంగ్ ఉండి నేను ఆల్రెడీ నీకు డ్రగ్ ఇచ్చాను, ఇప్పుడు నువ్వు ఫుల్ గా డీప్ స్లీప్ లేకపోతావు, ఇప్పుడు నా సొంతం అవుతావు, అలాగే మా అంకుల్ కూడా చనిపోయి ఉంటాడని చెప్పి హీరోయిన్ స్ట్రైట్ గా పడుకోబెట్టి తనకి చాలా క్లోజ్ గా వెళ్ళి కిస్ చేయాలని చూస్తూ ఉంటాడు. అలాగే తను టచ్ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్ టైంకి హీరో వచ్చి తను అనేది నువ్వు తన జోలికి వెళ్ళాం కానీ ఇప్పుడే చంపేస్తానని అంటూ ఉంటే జియాంగ్ అది చూసి అంటే మీరు బ్రతికే ఉన్నారు, అలాగే మీరు నడవగలరు కూడా, నేను అసలు మిమ్మల్ని వదిలిపెట్టి నేను చెప్తూ ఉండేసరికి నాకు కూడా మొత్తం కూడా తెలుసు అని చెప్తూ ఉంటే తను ఇప్పుడే నిద్రపోయిందని కావాలని చెప్తూ ఉంటాడు. కానీ హీరో ఏమో జియాంగ్ అనేది ఒక కిక్ ఇచ్చేసి హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నీకేం కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉంటే అంకుల్ తను ఆల్రెడీ నన్ను ఒకసారి పెళ్లి చేసుకునిందని చెప్తున్నా, కానీ అయితే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లో అయితే తను నా వైఫ్ అని చెప్పి తను ఎత్తుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జియాంగ్ ఏమో నేను లూ ఫ్యామిలీకి హెడ్ని, మా గ్రాండ్ పాకి తెలిస్తే ఖచ్చితంగా చంపేస్తారని అంటూ ఉంటే గ్రాండ్ పాకి నీ గురించి మొత్తం కూడా తెలుసు, నువ్వు ఎలాంటి వాడివో తెలిసింది, అందుకే గ్రాండ్ పాని నిన్ను జైలుకి పంపించేయమని చెప్పాడని కోపంగా హీరోనే చెప్తాడు. అది చెప్పేసరికి జియాంగ్ అనేది టెన్షన్ పడిపోతూ అక్కడ నుంచి నిశ్చయంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరో అనేది హీరోయిన్ హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. ఆల్రెడీ తన కాలు అనేది చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. ఆపరేషన్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరో ఇంతసేపు కూడా ఒప్పుకున్నవాడు కాస్త ఓపుకెళ్ళినట్టు కింద కూలబడిపోతాడు. అలా తను ఇంకెక్కువసేపు నిలబడలేక అక్కడే ఉన్న ఒక గోడకు అనేది జరిగి ఆనుకొని అలానే కూర్చుండిపోతాడు. అలా తను సేవ్ చేయలేనందుకు చాలా బాధపడిపోతూ ఉంటే అప్పుడే కరెక్ట్ టైంకి తన దగ్గరికి తన ఫ్రెండ్ అనేది వచ్చేస్తాడు. అలా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏమైందిరా ఎందుకు ఇంతగానో ఆలోచిస్తున్నావు, ఒకసారి వీల్ చైర్ అనేది తీసుకొని వెళ్ళాలి కదని చెప్పి తన కోసం తనే దగ్గరుండి తీసుకొని వచ్చి తన వైపు అనేది అసలు నువ్వేమి కూడా తినలేదు తిను అని చెప్తుంటే హీరో అసలు ఏది కూడా మాట్లాడు. అది చూసిన చెన్నేమో నువ్వు ఇలా ఉంటే హీరోయిన్ నిన్ను చూస్తే తను చాలా బాధపడిపోదా, తను చూసినప్పుడు తను ఒక కోరిక కోరింది కదా ఎప్పటికైనా నువ్వు హ్యాపీగా ఉండాలని, పద తను చూస్తే నువ్వు స్మైల్ ఇస్తూ ఉండాలి కాబట్టి కొంచెమైనా ఫుడ్ తిని నిన్ను నువ్వు చూసుకో, ఎలా ఉన్నావు అని చెప్తూ ఉన్నా కానీ అసలు పట్టించుకోడు. అలా తన ఫ్రెండ్ ఉండి నీ ఇష్టం రా నువ్వు ఇలానే పడిపోయి అలాగే చనిపోతే నిన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నావు అని తను కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో హీరో అనేది లోపలికి వెళ్ళి హీరోయిన్ బెడ్ పైన పడుకుని ఉంటాడు. అలా 2 days తర్వాత తనకు మెలకు వచ్చి చూసేసరికి హీరో ఫేస్ చాలా డల్ అయిపోయి ఉంటుంది. అది చూసిన హీరో నువ్వు నీకేమైంది, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావని చెప్తూ ఉంటే అక్కడికి నర్స్ వచ్చేసి కరెక్ట్ టైంకి మేలుకున్నారు, మీరు 2 days దాకా పడుకున్నారు తెలుసా, అందుకే మీ హస్బెండ్ అసలు ఏమీ కూడా తినకుండా మీతో పాటే ఉన్నారని చెప్తూ ఉంటే ఆ మాటలు విన్న హీరోయిన్ ఏమో షాక్ అయిపోయి హీరో వైపు చూసేసరికి అదేం కాదులే బాగానే ఉన్నానని చెప్తాడు. అయితే సరే అని చెప్పి తను అనేది దగ్గడంతో హీరో తనకి టాబ్లెట్స్ ఇస్తూ ఉండేసరికి హీరోయిన్ వద్దని అంటుంది. అది చూసిన హీరో ఒక్కసారిగా కోపంగా చూసేసరికి వెంటనే హీరోయిన్ ఆ టాబ్లెట్స్ అనేది వేసుకుంటుంది. అది చూసిన హీరో ఉండి కొంచెంగా నవ్వుతాడు. ఇలా ఎప్పుడు కూడా చెప్పిన మాట వినొచ్చు కదా, అప్పుడే బాగుంటుంది కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే హీరోయిన్ అనేది జియాంగ్ చెప్పలేదు గుర్తొస్తుంది, తను 3 months కంటే ఎక్కువ బతకడని. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు లైఫ్ టైం నాతోటే ఉంటావు కదా అని చెప్తే హీరో కూడా అలానే ప్రామిస్ చేసి ఉంటాడు. అలా ఒక 1 week తర్వాత హీరో డైలీగా తను అనేది రిహాబిలిటేషన్ కి అనేది వెళ్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ ఏమో మీరు నిజంగా చాలా ఫ్రీగా కోలుకున్నారు, ఒక 2 days తర్వాత కంప్లీట్ గా రికవర్ అయిపోతారు, మీరు ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి అసిస్టెంట్
ఉంటే జాబ్ వచ్చి బాస్ మీరు ఆల్రెడీ అన్ని కూడా రెడీ చేశారు కదా మేడంకి డివోర్స్ ఇవ్వాలని, తన పేపర్స్ అన్ని కూడా ఆల్రెడీ తనకి ఇవ్వాలని, ఇవ్వ కనుక మేడం చూస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అయిపోతుందని చెప్తూ ఉంటే చెన్నుండి కావాలని ఎవరైనా ఇలాంటి 55 ఓల్డ్ పర్సన్ పెట్టుకొని తనకి ఇలాంటి పనులు చెప్తారా అని అంటూ ఉంటే హీరో ఇంకేం తెలియక సైలెంట్ ఉండిపోతూ ఉంటే అప్పుడే జాబ్ ఉండి బాస్ ఇవి కనుక మేడం కనుక తెలుసుకున్నారనుకో చాలా ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసరికి మరోవైపు మీ హీరో కోసం మొత్తం రూమ్ అంతా వెతుకుతుంది. అక్కడ ఎంత వెతికినా కానీ అసలు తనకు అనేది ఎవరు కూడా కనిపించారు. అక్కడే సీక్రెట్ లాకెట్ కనిపించడంతో తను అనేది ఓపెన్ చేస్తూ ఉంటే అప్పుడే తను ఆల్రెడీ వాళ్ళ పెళ్లి డేట్ అనేది ఎంట్రీ చేస్తుంది. అలా ఎంట్రీ చేసేసరికి ఫెయిల్ అని వస్తుంది. అలా తర్వాత హీరోయిన్ తన బర్త్డే ఎంట్రీ చేసేసరికి ఒక్కసారిగా ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయి చూస్తూ ఉంటే తనకు అనేది అక్కడ అన్ని పేపర్స్ కనిపిస్తాయి. అందులో నా హీరో ఆస్తి మొత్తం కూడా హీరోయిన్ కి రాసిస్తున్నట్టు, అలాగే అందులో డివోర్స్ ఉన్నట్టు, అలాగే సూసైడ్ అటెంప్ట్ నోట్ కూడా ఉంటుంది. అవన్నీ చూసిన హీరోయిన్ ఏమో చాలా బాధపడిపోతా, అంటే తనకి నిజంగానే నన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకుంటున్నాడు, అందుకే డివోర్స్ పేపర్స్ కూడా ముందే సాయం చేసి పెట్టాడని చాలా బాధపడిపోతే హీరోయిన్ అందులో సాయం చేస్తుంది. అప్పుడే హీరో దగ్గర నుంచి హీరోయిన్కి ఒక మెసేజ్ వస్తుంది, నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్రిపేర్ చేశాను, ఈ రోజు ఈవినింగ్ నీకు అది ఇస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా నేను కూడా ఒక సర్ప్రైజ్ అనేది ప్రిపేర్ చేశాను, అది బయట ఉన్న హాల్ టేబుల్ పైన కనిపిస్తుంది చూడు, వెళ్ళి చూడమని చెప్పి హీరోకి ఆ మెసేజ్ సెండ్ చేసి చాలా ఏడుస్తూ తనేది అలానే ఉండిపోతుంది. అలా కొద్దిసేపు తర్వాత తనని తాను సర్దుకొని ఒక గుడ్ బాయ్ అని మెసేజ్ చేస్తుంది. అది చూసిన హీరోకి అసలు అర్థం కాదు తను ఎందుకు ఇలా పెట్టిందా అని. మరోవైపు ఏమో అవన్నీ కూడా చేస్తున్న చెన్నుండి నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకేసారి ఎవరైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారా ఏంటి, ఇదేదో నీకు తేడాగా అనిపించట్లేదు అని చెప్తూ ఉంటే హీరో ఉండి అదేం లేదు, మేమిద్దరం కూడా చాలా ఇష్టపడుతున్నాం, ఈ రోజు తనకి చాలా గ్రాండ్ గా ప్రపోజ్ చేయాలి, అలాగే మేమిద్దరం మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్తూ ఉండేసరికి ఆ చెన్ కూడా సరే అని చెప్తాడు. అలా తర్వాత హీరో అనేది ఇంటికి వెళ్తాడు. నేను కనుక తనకి నడుస్తున్నానని తెలిస్తే ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పి ఫ్లవర్స్ తీసుకొని ఇంటికి వెళ్తే అక్కడ హీరోని అసలు ఏమాత్రం కనిపించదు. బయటకు వచ్చి పిలుస్తూ ఎంత అరుస్తున్నా కానీ కనిపించకపోయేసరికి తను వంట రూమ్ లో ఉందేమని మళ్ళీ బయటకు వెళ్తాడు. అలా బయటకు వెళ్ళాం కానీ తను అసలు కనిపించదు. అలా కనిపించకపోయేసరికి హాల్లోకి అనేది వస్తాడు. హాల్లోన ఒక ఫైల్ అనేది హీరో కనిపించడంతో తను ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూసేసరికి తను చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే అందులోనే హీరోయిన్ డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేయడం, అలాగే హీరోయిన్ కూడా ఒక చిన్న నోట్ అనేది రాసి ఉంటుంది. అది చూసి హీరో వెంటనే దాన్ని అనేది ఓపెన్ చేసి చూసేసరికి నిజంగా నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండాలనుకుంటే నేను కూడా నీ కోరికను కాదన్నాను, అలాగే నీకు డివోర్స్ పేపర్స్ పైన కూడా సైన్ చేశాను, ఇదే నా లాస్ట్ టైం అని చెప్పి హీరోయిన్ ఏడుస్తా లెటర్ ఉంటుంది. అది చూసిన హీరో చాలా సార్లు ఫోన్ చేస్తూ ఉంటాడు. అది చూసి వెంటనే హీరోయిన్ అనేది ఫోన్ లిఫ్ట్ చేసేసరికి హీరో నేను చెప్పేది వినన్నా కానీ పట్టించుకోకుండా నీకు నేను డివోర్స్ ఇవ్వడమే కావాలి కదా, డివోర్స్ ఇచ్చేస్తాను చూడండి అంటూ ఉంటే హీరో ఉండి నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేను నీ దగ్గరకు వస్తానని చెప్తున్నా కానీ ఇప్పుడు మన ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ కూడా లేదు కదా మిస్టర్లు, మీరు ఎందుకు రావాలి చెప్పండి అని ఏడుస్తూ తను అనేది ఫోన్ కట్ చేస్తుంది. అది చూసిన హీరో ఏమో ఎలాగోలా కష్టపడి హీరోయిన్ ఎక్కడుందో కూడా తెలుసుకొని తన దగ్గరకు అనేది చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి తన కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే హీరో కొంచెం కుంటుకొని వస్తూ ఉంటాడు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం పెయిన్ ఉంటూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నుండి అంటే నువ్వు నడవగలవా, ఈ విషయం కూడా నా దగ్గర దాచావని చెప్పేసరికి అదేం లేదు, నేను ఫస్ట్ చెప్పేది విను, నేను నీకు ఈరోజు ప్రపోజ్ చేయాలని అనుకున్నాను కానీ నువ్వే నా మాట వినకుండా డివోర్స్ పేపర్స్ పైన సైన్ చేసి వచ్చేసావు, నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టము, అందుకే ప్రపోజ్ చేద్దాం, ఫస్ట్ కాల్ వచ్చాక ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, నీకు గుర్తుంది కదా నువ్వు కూడా నాతో పాటు హ్యాపీగా ఉండాలన్నావు, ఆ మాట కోసమే ఇలా వచ్చా, చెప్తున్నా నీతో నేను చాలా హ్యాపీగా ఉంటాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం కూడా మళ్ళీ పెళ్లి చేసుకుందామని చెప్పి హీరోయిన్ కి ప్రపోజ్ చేసి తను అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ నిజంగా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో కూడా తనకు అనేది సరే అని మన ఇద్దరి మధ్యన ఇప్పుడు ఎవరు ప్రపోజ్ చేస్తుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.